జనసేనలో కొత్త సారథుల వేట. గ్లాస్ పగ్గాలు ఎవరివి? ప్రకాశం జిల్లా జనసేన కొత్త సారథులపై ఉత్కంఠ. కొత్త కమిటీల ఎంపికపై పవన్ కసరత్తు. నియోజకవర్గ ఇన్ఛార్జులపై తీవ్ర ఉత్కంఠ. మూడు విడతల సర్వేలతో నేతల పనితీరు అంచనా. క్యాడర్లో చురుకైన నేతలకే ప్రాధాన్యత. వర్గాలను పెంచి పోషిస్తున్నదెవరు? బాలినేని వర్సెస్ రియాజ్. విభేదాల ప్రభావమెంత? స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొత్త సారథుల ఎంపిక. పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులా? వెల్కమ్ టు వాయిస్ 9 తెలుగు. జనసేనలో ఉత్కంఠ మొదలైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ కమిటీని రద్దు చేసిన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త సారథుల ఎంపికపై దృష్టి పెట్టారు. నాయకుల మధ్య విభేదాలు, వర్గపోరు, క్రమశిక్షణ ఉల్లంఘనల నేపథ్యంలో పాత కమిటీని పక్కన పెట్టిన జనసేనాని ఇక పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గాల ఇన్ఛార్జ్ పదవులు ఎవరికి దక్కుతాయన్నది ఆసక్తిగా మారింది. అసలు ఉమ్మడి ప్రకాశం జనసేనలో ఏం జరుగుతోంది? వర్గాలని పెంచి పోషిస్తున్నదెవరు? పవన్ కొత్త ఫార్ములా ఏంటి? చూద్దాం మా వాయిస్ 9 తెలుగు స్పెషల్ ఫోకస్ లో. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీకి కింది స్థాయిలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ వారిని సమన్వయం చేసే జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తాయి. నాయకుల మధ్య సమన్వయం లోపించడం, బహిరంగ విమర్శలు, వర్గ విభేదాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కమిటీని పూర్తిగా రద్దు చేశారు. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు జిల్లా వ్యవహారాలను పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. ఈ పరిణామాలకు ముందునుంచే ఉమ్మడి ప్రకాశం జనసేనలో అంతర్గత విభేదాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం, అప్పటి జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్తో విభేదాలు, ఆ తర్వాత ఇతర నేతల మధ్య తలెత్తిన వివాదాలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఒంగోలులో బాలినేని నిర్వహించిన సమావేశానికి రియాజ్ హాజరు కాకపోవడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. మరోవైపు పదవుల సిఫార్సుల విషయంలో బాలినేనితో జడా బాలనాగేంద్ర యాదవ్కు విభేదాలు తలెత్తినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఇక్కడే పవన్ కళ్యాణ్ అసలు వ్యూహం మొదలైందా? కేవలం సీనియారిటీ, పలుకుబడి, వ్యక్తిగత పరిచయాల ఆధారంగా కాకుండా పార్టీ కోసం ఎవరు ఎంత పనిచేశారు, సభ్యత్వ నమోదులో ఎవరి పాత్ర ఎంత, స్థానిక రాజకీయాలపై ఎవరికి ఎంత అవగాహన ఉంది, క్యాడర్తో ఎవరు కలసి పనిచేస్తున్నారు అనే అంశాలను పరిగణనలోకి తీసుకునేలా కసరత్తు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ కమిటీల నియామకాన్ని పారదర్శకంగా చేపడతామని పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి. పార్టీ కోసం మొదటినుంచీ పనిచేసిన వారితో పాటు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసిన వారిని గుర్తించే విధంగా అధ్యయనం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు జనసైనికుల్లో ఒకటే ప్రశ్న: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాల పగ్గాలు ఎవరికి? ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారికా? యువతను ముందుండి నడిపిస్తున్నవారికా? లేక 2024 ఎన్నికల్లో కూటమి కోసం కష్టపడిన వారికి ఛాన్స్ దక్కుతుందా? ప్రతి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయగల నాయకత్వాన్ని ఎంపిక చేయడం ఇప్పుడు అధిష్టానానికి కీలక సవాలుగా మారింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త కమిటీల ఏర్పాటు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ క్యాడర్ను సమన్వయం చెయ్యగల సారథులు లేకపోతే ఎన్నికల్లో జనసేనకు ఇబ్బందులు తప్పవు. అందుకే వర్గాలకు కాదు, పార్టీకి పనిచేసే నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది పవన్ కళ్యాణ్ వ్యూహంగా కనిపిస్తోంది.
మరి ఇప్పటివరకు పార్టీలో కనిపించిన వర్గ విభేదాలకు తెరపడుతుందా? కొత్త కమిటీలతో జనసేనలో కొత్త సమీకరణాలు మొదలవుతాయా? పదవుల కోసం పోటీ పడుతున్న నేతల్లో పవన్ కళ్యాణ్ ఎవరికి గ్లాస్ పగ్గాలప్పగిస్తారు? వర్గ రాజకీయాలకు చెక్ పెట్టి కష్టపడిన క్యాడర్కు పట్టం కడతారా? ఉమ్మడి ప్రకాశం జనసేనలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. గ్లాస్ పగ్గాలు ఎవరివో తేలాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.